హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో కూనూరులోని డాల్ఫిన్ నోస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వ్యూ పాయింట్ గురించి చెప్పే కన్నా ముందు మీకు రైడ్ గురించి చెప్పాలండి. నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఒక్కసారైనా లైఫ్లో అలాంటి జర్నీ చేయాలి. లైక్ మేము ఊటీ నుంచి డాల్ఫిన్ నోస్కి వెళ్ళామండి, కూనూరు. మాకు ఆల్మోస్ట్ కార్లో వెళ్ళినందువల్ల 1.5 అవర్ పట్టింది. రైడ్ అంతా ఆల్మోస్ట్ ఘాట్ రోడే అండి. మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఆ వ్యూ కానీ, ఆ హెయిర్ పిన్ టర్న్స్ కానీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి మీకు. ఆన్ ద వే మీకు అసలు నేచరా, వాల్పేపరా, ఇది రియలా, వండరా అనేసి ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఆసమ్ వ్యూ ఉంటుందన్నమాట. ఆన్ ద వే టీ ప్లానిటేషన్స్ కూడా మనం చూడొచ్చు. డాల్ఫిన్ నోస్ రీచ్ అయ్యే లోపలే మనకి ఇవి కనిపిస్తాయి. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ మీరు ఆ రైడ్ ఎంజాయ్ చేయొచ్చండి. మేము మే ఎండింగ్లో, అంటే ఫుల్ ఆఫ్ సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినా కూడా చూడండి ఎంత ఫాగ్ ఉందో. ఇంకా నవంబర్ ఆ టైంలో వెళ్తే కనుక ఫుల్ టు కాశ్మీర్ టైప్లో ఉంటుందనుకుంటా. లైక్ మీరు నేచర్ లవర్స్ అయితే ఇక మీకు కనుల విందే అండి. అండ్ ఇంకా మ్యూజిక్ లవర్స్ అయితే డబల్ ధమాకా అనమాట. లైక్ నేనైతే నేచర్ లవర్ టు మ్యూజిక్ లవర్ కాబట్టి లైక్ నాకు ఎన్ని సాంగ్స్ గుర్తొచ్చాయో, ఎన్ని సాంగ్స్ పెట్టుకొని వెళ్ళామో, పాడుతూ వెళ్ళామో గుర్తే లేదు. ఫుల్ ఆఫ్ ఫన్ అండి. ఆ జాయ్ రైడ్ మీరు కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిందే. ఒక్కసారైనా ఊటీ వెళ్ళి చూడండి లైఫ్లో. మీరు చూస్తున్నది టీ ప్లాంటేషన్స్ గురించి అండి. ఆ టీ ప్లాంటేషన్ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేశాను, అది మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో చూడాలంటే. అది కాకుండా ఇంకా మధ్యలో మీకు పైన్ ట్రీస్ కనిపిస్తాయండి. ఆ దారిలో మేము డాల్ఫిన్ నోస్కి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ మీరు చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్, కెమెరా అయితే 100 రూపీస్. లేదు, డ్రోన్ మాత్రం అలో లేదండి. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, డ్రోన్ వ్యూ నేను మీకోసం అప్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా, మీకు క్లియర్ వ్యూ కనిపిస్తుంది కదా, అచ్చంగా డాల్ఫిన్ నోస్ లాగా ఉంది కదా. సో అందు గురించి అనేసి దీనికి డాల్ఫిన్ నోస్ అని పేరు వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 5000 ఫీట్ ఎబోలో ఉంటుందండి. లైక్ మనం వెళ్ళే టైంలో ట్రెక్కింగ్ కూడా అనిపిస్తుంది. రిటర్న్లో మీరు కావాలంటే ఊటీ ట్రైన్ ఆప్ట్ చేసుకోవచ్చు. టాయ్ ట్రైన్ ఉంటుంది రైడ్. ఫుల్ ఆఫ్ ఫన్ అండి రైడ్ కూడా. కానీ టికెట్స్ చాలా ముందే బుక్ చేసుకోవాలి. ఆన్ ద వే మీకు వాటర్ ఫాల్స్, అవి నేచర్ వ్యూ చాలా మంచిగా కనిపిస్తుందండి. డాల్ఫిన్ నోస్లో మీరు కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సింది వాటర్ ఫాల్స్ అండి, క్యాథరిన్ వాటర్ ఫాల్స్. మీరు చూస్తున్నారు కదా, అది ఆల్మోస్ట్ ఒక 1000 అబోవ్ కిలోమీటర్స్ అలా ఫ్లో అవుతూనే ఉందండి. అది మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 35-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి వాటర్ ఫాల్స్కి అండ్ డాల్ఫిన్ నోస్కి. కానీ ఇక్కడ నుంచి కూడా మీకు ఎంత క్లియర్ వ్యూ కనిపిస్తుంది చూసారా. ఒక్కసారి ఆ వ్యూని ఎంజాయ్ చేయండి. ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. పీస్ అంటే, హ్యాపీనెస్ అంటే ఇదే అనిపిస్తుంది కదా. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్స్ వేయాలి అనిపిస్తుంది కదా. మధ్య మధ్యలో ఇలాంటి ట్రిప్స్ కంపల్సరీ అండి లైఫ్లో. మోటివేట్ అవ్వటానికి, రీజనరేట్ అవ్వటానికి. జస్ట్ వావ్ కదా, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత అందంగా ఉంది కదా వ్యూ. సో ఊటీ మొత్తం ఇలాగే ఉంటుందండి. దట్టు సమ్మర్లోనే మేము థ్రిల్ అయ్యాము. ఇంకా మాన్సూన్లో వెళ్తే ఇంకా బాగుంటుందంట. మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ డాల్ఫిన్ నోస్లో మీకు గుర్తొస్తే ఉందా,
ఈ లొకేషన్ చూస్తే మీకు ఒక సాంగ్ గుర్తు రావాలి కమల్ హాసన్ గారిది. లైక్ ఇంత సాగర సంగమంలోని నాద వినోదము నాట్య విలాసము అనే సాంగ్ ఇక్కడే షూట్ చేశారండి. నేను దాని స్క్రీన్స్ మీకు అటాచ్ చేస్తాను, మీకు గుర్తు రావడానికి చూడండి. అంటే ఎన్నో మూవీస్ ఇక్కడ షూట్ చేశారండి, కానీ నాకు అది గుర్తొచ్చింది. గైడ్ని ఆఫ్ చేసుకుంటే మీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ మంకీస్తో జాగ్రత్త అండి. ఒకవేళ అవి మీ ఫుడ్ని కనుక తీసుకుంటే వదిలేసేయండి, మీరు మాత్రం వాటికి ఏ ఫుడ్ ప్రొవైడ్ చేయొద్దు. ఇక్కడ నుంచి మనకు కోయంబత్తూర్ రూట్, మెట్టుపాలెం రూట్, కోటగిరి రూట్ కనిపిస్తాయండి. రజనీకాంత్ గారి బ్లాక్ థండర్ వాటర్ పార్క్ కూడా కనిపిస్తుందంట. ఫాగ్లో మాకు అంతగా తెలియలేదు. ఇది పైన పాయింట్ అండి, అక్కడి నుంచి వ్యూ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సాగర సంగమం అప్పటికి ఇప్పటికీ ఎంతగా మారిపోయిందో కదా. మంజుమల్ బాయ్స్ కొడైకెనాల్ డెవలప్ చేశారు, మరి ఇక్కడ వ్యూ ఎంతగా పాపులర్ చేస్తారో, వైరల్ చేస్తారో చూద్దాం. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళారా కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.